కోనరావుపేట మండలం గొల్లపల్లిలో మహిళా సమైక్య భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా మార్చడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. మహిళలకు రుణాలు వడ్డీ రీయింబర్స్మెంట్తో పాటు వివిధ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సన్మానించాలని చెప్పి కోరుతున్నాను. గారు నరేష్ రెడ్డి గారు, నరేష్ నాయక్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్ఐ గారు, ఇదే గ్రామానికి సంబంధించినటువంటి నరసన్న గారు, గతంలో జిల్లా పరిషత్ సభ్యురాలు గారు సతీమణి బండి నరసయ్య గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు ఇటు లక్ష్మారెడ్డి గారు, శ్రీహరి గారు, గ్రామాలు చూసినటువంటి గౌరవ సర్పంచ్ తిరుపతి ఆలస్యం చెప్పిన సభ దగ్గర తెచ్చినట్టున్నాను వెంకయ్య గారు, రవి గారు, శేఖర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఈ మహిళా సంఘానికి సంబంధించిన బాధ్యతలకు ఇప్పుడే మన మధ్యలో మాట్లాడిపోయినటువంటి లలిత గారు కానీ, లత గాని, ఇంకా కోనరావుపేట మండలం